నమస్తే అండి. ఎలా ఉన్నారు? మనం చాలా రకాల పకోడీలు చూసాం కదండీ! క్యాబేజీ పకోడీ చూసాం, ఉల్లి పకోడీ, తర్వాత కాలీఫ్లవర్ పకోడీ ఇలా చాలా రకాలు చూస్తూ ఉంటాం కదా! అయితే ఇక్కడ ముఖ్యంగా ఒరిస్సాలోని పనసకాయ పకోడీ చేస్తారండి. భలే ఉందండి టేస్ట్ అయితే మాత్రం వెరైటీగా వచ్చింది. మరి ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం అయితే ముందుగా పనసకాయ ముక్కల్ని ఈ విధంగా తీసుకున్నాను. అయితే ఫస్ట్ టైం ఏమోని ఇలాగ రానే చేసేసానండి. అంటే ఉడికించకుండా. అంత బాగా రాలేదు. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా ట్రై చేశానన్నట్టు. కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని స్టీమ్ మీద ఉడికించేసుకున్నానండి. ఇక్కడ బయట బండి మీద వాళ్ళు వేసేది మాత్రం డైరెక్ట్గా వేసేస్తున్నారు. చిన్న ముక్కల్లా కట్ చేసి దాంతో పకోడీ వేసేస్తున్నారు. నాకు అదంత నచ్చలేదు. మన వాళ్ళకి కూడా నచ్చదని చెప్పేసి ఈ విధంగా నేను ట్రై చేశాను. ఇలా చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా చాలా బాగా టేస్టీగా వచ్చిందండి. మనము ఇది ఆవిరి మీద నార్మల్గా ఉడికించేసుకోవచ్చు, లేదంటే కుక్కర్ మీద కూడా ఉడికించుకోవచ్చు అండి. నేను కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఒక 2 విజిల్స్ అయితే పెట్టానండి. అంటే వాటర్ అయితే వేయలేదు. మనం ఏదైతే పసుపు ఉప్పు వేసి కడిగేసాం కదా, అది సరిపోయింది అన్నట్టు వాటర్. తర్వాత ఈ విధంగా చల్లగా అయిన తర్వాత ఈ విధంగా చేసుకోవాలండి. మొత్తం ఈ మనకి ఉల్లిపాయలు మనం కోస్తే ఎంత సన్నగా వస్తుందో అలాగ వస్తుంది అన్నట్టు. సో అలాగ మనం తయారు చేసుకోవాలి. గింజలున్నా పర్వాలేదండి. ఇందులోకే పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ కూడా మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. ఇది కూడా వేసుకుంటామండి. ఎందుకంటే చప్పగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి 2 కూడా వేసుకుంటాం. తర్వాత బాగా కలుపుకొని ఇందులో ఆమ్చూర్ పౌడర్ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. శనగపిండి మనం నార్మల్గా పకోడీకి ఎలా వేస్తామో అలానే అండి, కానీ కొంచెం తక్కువలోనే తీసుకుంటాం అన్నట్టు. గట్టి పకోడీకి ఎలా వేస్తామో అలా తీసుకుంటాం. ఒక 3 స్పూన్ల శనగపిండికి ఒక హాఫ్ స్పూన్ బియ్యపిండి వేసుకున్నాను. ఉల్లిపాయలు నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చండి. నేను 2 కొంచెం వేసాను అన్నట్టు, ఫ్లేవర్ ఎట్లా ఉంటుందని. ఇదంతా కూడా చక్కగా వాటర్ ఏం వేయకూడదండి. ఇప్పుడే ముందు అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుంటాం. దీంట్లోనే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఈ 2 కూడా యాడ్ చేశానండి. కొంచెం టేస్ట్ రావాలి కదా, అందుకని చెప్పేసి. తర్వాత మనం కలిపి చూసిన తర్వాత మరి జారైపోకుండా గట్టి పకోడీ కాబట్టి కావాల్సిన మొత్తంలో నీళ్లు వేసుకోవచ్చు, లేదంటే మాత్రం ఇదే సరిపోతే అలా వదిలేసేయచ్చు అన్నట్టు. కానీ పనసకాయ మాత్రం నీటిలో ఉడికించుకోకూడదండి, స్టీమే పెట్టాలి. స్టీమ్ పెట్టిన తర్వాత చల్లబరుచుకున్న తర్వాత మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే మాత్రం మనకు మెత్త పకోడీ లాగా వచ్చేస్తుందండి, టేస్ట్ అంతా బాగుండదు. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం కదండి. కొత్తిమీర అది కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టాలండి. అప్పుడే మనకి పనసకాయ అనేది చాలా చప్పగా ఉంటుంది. అందుకని చెప్పి మొత్తం పట్టాలంటే మాత్రం టైం పడుతుంది. తర్వాత ఆయిల్ వేడి చేసుకొని మనం పకోడీలాగా వేసేసుకొని గట్టి పకోడీ ఎలా అయితే ఫ్రై చేసుకుంటాం అదే విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి. ఇది స్మెల్ కానీ టేస్ట్ కానీ మనకి పకోడీలా ఉండదండి. ఇది వేరే టేస్ట్ వస్తుంది. ఈ టేస్ట్ కూడా చాలా బాగుందండి. అంటే మనం ఎప్పుడు ట్రై చేయలేదు కదా. ఇలా పనసకాయలతో మనం చాలా తక్కువ వండుకుంటాం కదండి వెరైటీస్, కానీ ఇక్కడ మాత్రం చాలా ఎక్కువ వెరైటీస్ చేస్తారండి. మనకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో దొరుకుతాయి కదండి పకోడీ, ఉల్లి పకోడీ అవి. దాని బదులుగా ఇక్కడ మనకి పనసకాయ పకోడీ దొరుకుతుంది అన్నట్టు. ఇదే కాదండి, పనసకాయతోని బజ్జీలు కూడా వేస్తున్నారండి. అవి ఎప్పుడు నేను ట్రై చేయలేదు, కొంచెం భయం వేసింది. బట్ పకోడీ మాత్రం చాలా బాగుందండి టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.